హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు హరీష. చదువుతున్న రచన పేరు శంకర రాజీవం. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, అయితే మరి కథలోకి వెళ్ళిపోదామా? నిజమా? అంది రాజీ రాధమ్మతో. అవునమ్మా, నీకేం తక్కువ, బంగారు బొమ్మలా ఉంటావు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటూ మేనకోడలు బుగ్గ పట్టుకుని ముద్దు చేసింది రాధమ్మ. మా అత్తమ్మ అంటూ రాధమ్మకు ముద్దు పెట్టి వెళ్ళింది రాజీ. రాధమ్మ రాజీకి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పాయసం ఒక చేతితో, మరొక చేతిలో చీర జాకెట్తో తల్లి దగ్గరకు వెళ్ళింది రాజీ. అమ్మా, చీర నీకే, జాకెట్ కూడా కుట్టించానంటూ సైగ చేసి గౌరమ్మ చేతిలో చీర పాయసం పెట్టింది రాజీ. ఒక రకంగా మూతి తిప్పుకుని పక్కకు తిరిగింది గౌరమ్మ. తల్లి ముఖాన్ని తన వైపు తిప్పుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది రాజీ. అంతే, గౌరమ్మలో కోపం పోయి ఆ స్థానంలో ప్రేమతో కూడిన ఆనంద బాష్పాలు వచ్చాయి. నా తల్లి, బంగారు తల్లి, నూరేళ్లు చల్లగా ఉండమ్మా అంటూ దీవించింది గౌరమ్మ. అలా చెయ్యమని చెప్పిన రాధమ్మను చూస్తూ మనసులో ఆనందపడింది. సంతోషంగా బయటకు వచ్చి పద్మనాభం గారి ముందు కూర్చుని పాయసం తింటూ ఉంది గౌరమ్మ. అరవడం అయిపోయింది, ఇక తినడం మొదలుపెట్టింది అన్నాడు పద్మనాభం వెటకారంగా. నా కూతురు నాకు ప్రేమతో పెట్టింది అంది గౌరమ్మ ఆనందంగా. నువ్వేం? నాకేం పెట్టక్కర్లేదులే, తిను నువ్వే, అఘోరించు. నాకు మా చెల్లెమ్మ పెట్టిందిలే అన్నాడు గర్వంగా పద్మనాభం. ఈయనతో మాట్లాడితే నాకు తంట, మాట్లాడకపోతే ఆయనకు మంట. ఎట్లా చచ్చేదిరా దేవుడా అని అనుకుంటూ కూతురు పాయసం బాగా చేసిందని మురిసిపోయింది గౌరమ్మ. గౌరమ్మ మాట విని టామీ బయటకు వచ్చింది. గౌరమ్మ టామీని ముద్దు చేసుకోవాలని కొద్దిగా పాయసం వేసింది నేల మీద. అది తినకుండా తిప్పుకుంటూ వెళ్ళింది. అంతే, ఆడకుక్క కదూ, దానికి బలుపు నీలాగా అంటూ నవ్వాడు పద్మనాభం. అది తెలియని రాజీ వచ్చి టామీకి గిన్నెలో పాయసం వేస్తే చక్కగా తినసాగింది. ఇక నవ్వు ఆగలేదు పద్మనాభం గారికి. ఏదో నువ్వు పెట్టింది మేం తినేవాళ్లం గాని కుక్కకి బాగా అర్థమైపోయింది నీ సంగతి అంటూ ఒకటే నవ్వు పద్మనాభం గారు. ఈ గోలతో తినేది తీపి అయినా చేదులా ఉంది అంటూ తిట్టుకుంది గౌరమ్మ. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టారు అంటూ రాజీ లోపలికి వెళ్ళిపోయింది. తన చిన్నప్పటి నుండి అంతే, క్షణం పడేది కాదు అమ్మా నాన్నకి. సగం అందుకే బావ మెతకగా ఉన్నాడని తన బావను పెళ్లాడింది. కష్టపడి అమ్మ చేసినా నాన్న వంకలు పెడతాడు. పోనీ నాన్న ఎప్పుడైనా మంచిగా మాట్లాడినా అమ్మకు చిరాకు. ఆమె కోపానికి ఆయన చెవుడికి సరిపోయింది. ఇక నా నత్తి సరే సరి అంటూ కాస్త బాధ అనిపించి లోపలికి వెళ్ళిపోయింది రాజీ. రాజీని గమనించింది రాధమ్మ. ఈ మధ్యన తరచుగా తన లోపం తనని బాగా బాధిస్తుంది. అత్తమ్మ అంది రాజీ ప్రేమగా. ఏమ్మా అంది రాధమ్మ. మరి నేను నేను చెప్పమ్మా, మొహమాటం ఎందుకు అంది రాధమ్మ. అదే, నాకు పిల్లలు పుడితే అని సైగ చేసి నాలాగే ఉంటారా అని అడిగింది రాజీ. అబ్బే లేదమ్మా, అలా ఎందుకు జరుగుతుంది? మీ నాన్నకు చెవుడు ఉంటే నీకేమైనా వచ్చిందా? అలా రాదు అని కడుపులో ఉన్నప్పుడు బిడ్డలపై పడే ఒత్తిడి వల్ల ఏర్పడే ఒక రకమైన లోపం అని చెప్పింది రాధమ్మ. సాయంత్రం పెందల కడనే వచ్చాడు శంకరం. రాజీతో కలిసి బయటకు వెళ్ళాడు. ఇద్దరూ కొత్త బట్టలు వేసుకున్నారు. గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మా బావ సంతోషంగా 100 ఏళ్లు జరుపుకోవాలని దీవించండి అంటూ పంతులు గారిని అడిగింది రాజీ సైగలతో. శంకరం సహాయంతో. బయటకు వచ్చినప్పుడు మాత్రం రాజీ చెప్పబోయేది గమనించి శంకరం ముందుగానే చెప్పేస్తున్నాడు. రాజీ సైగలు బాగా అర్థం చేసుకుంటున్నాడిప్పుడు శంకరం. అట్నుంచి గుడి ముందు ఉన్న పార్కులో కూర్చున్నారు. పిల్లలు ఆటపాటలతో పార్కు కోలాహలంగా ఉంది. ఒక చిన్న బాబు నడుచుకుంటూ తామర పూల కొలను దగ్గరికి వెళుతున్నాడు. కంగారు వచ్చేసరికి రాజీకి నత్తి మరింత ఎక్కువైపోయింది. బాబు అంటూ భర్తకు చూపించింది. ఇంతలో వాళ్ళను గమనించిన పిల్లాడు తల్లి పరుగున వెళ్ళి బాబుని పట్టుకుంది. బాబు అని సరిగ్గా చెప్పలేవా? అంత స్టైల్ ఎందుకు నీకు అని కేకలు వేసింది ఆ అమ్మాయి రాజీని. నీ బిడ్డని నువ్వు జాగ్రత్తగా చూసుకోకుండా నా భార్యను నిందిస్తున్నావెందుకు అని గట్టిగా అరిచాడు శంకరం.
మారు మాట్లాడకుండా ఆ అమ్మాయి కొంచెం దూరంలో బాబుతో కూర్చుంది. శంకరం గమనిస్తే రాజీ కళ్ళలో నీళ్లు. రాజీ, ఎందుకు అంటూ కళ్ళు తుడిచాడు శంకరం. ఇంకా అంతే, నాలో లోపం అంటున్న రాజీ మాటకు అడ్డం వస్తూ శంకరం, పెద్ద లోపం ఏమీ కాదు. ఈరోజు అలాగే మన కొట్టుకి వచ్చే డైలీ కస్టమర్స్లో ఒక అబ్బాయికి ఇలాగే లోపం ఉంటే చక్కగా ట్రీట్మెంట్ చేశారట డాక్టర్ గారు. ఆ అబ్బాయి చక్కగా మాట్లాడుతుంటే నేను అడిగి తెలుసుకున్న వివరాలు అన్నాడు శంకరం. అవునా అన్నట్లు ఆనందంగా చూసింది రాజీ. అవును రాజీ, ఆ డాక్టర్ గారు ఇప్పుడు మన ఊర్లోనే ఉన్నారు అని చెప్పి రాజీని అక్కడకు తీసుకువెళ్ళాడు. రాజీని టెస్ట్ చేసిన డాక్టర్ గారు, పుట్టుకతో నత్తి లేదు కదమ్మా అన్నాడు ఆయన. ఆ అవునండి అంది రాజీ. నాకు తెలుసు, డాక్టర్ గారు చెట్టెక్కి చెట్టు మీద నుంచి కింద పడిపోయింది, తలకు రాయి తగిలింది. ఏదో నాటు వైద్యం చేయించారప్పుడు. ఆ తర్వాతే నత్తి మొదలైంది రాజీకి అని చెప్పాడు శంకరం వివరంగా. రాజీకి అన్ని పరీక్షలు చేశాడు డాక్టర్ గారు. మాట్లాడే విధానంలో కొంత మార్పు తెచ్చుకోవాలి అని చెప్పారు డాక్టర్ గారు. బలవంతంగా మాట్లాడడానికి ప్రయత్నించవద్దు. కంగారుగా ఏదో మాట్లాడేయాలని కంగారు వద్దు. ఆలోచించి ఆచితూచి తెలివిగా మాట్లాడవచ్చు. నువ్వు అదే నేర్చుకోవాల్సింది. పైగా మందులు కూడా ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఇస్తాను, వారానికి ఒక్కటి చేయించండి. ఈ మందులు ఇంజెక్షన్స్ కాస్త బద్ధకంగా అనిపిస్తుంది అని చెప్పి రాజీకి గొంతులో చిన్న ట్రీట్మెంట్ చేశాడు. గంట వరకు అస్సలు మాట్లాడవద్దు అంటూ నోటికి పెదాలు కలిపి చిన్న క్లిప్ వేసేశాడు. గంట తర్వాత మామూలుగా తీసేయొచ్చు అని చెప్పాడు. రాజీ సైగ చేసి తన తండ్రి చెవుడు సంగతి చెప్పింది. తప్పకుండా తీసుకురండి రేపు అని చెప్పారు డాక్టర్ గారు. హాస్పిటల్లో బాగా చూస్తున్నారంట. అమ్మాయి అల్లుడు నిన్ను తీసుకెళ్తారయ్యా అంటూ చెవిలో చెప్పింది గౌరమ్మ. ఆ ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వచ్చినవాడు ఎవ్వడూ లేడు. మా తాత, మా అయ్య అలాగే పోయారు ఆసుపత్రిలోనే. నేనుగా రాను ఆసుపత్రికి. దీనికి నోరు గాని తగ్గిస్తాం అంటే దానిని తీసుకుపోండి, పీడ వదులుతుంది అంటూ గౌరమ్మ వైపు చూపించాడు పద్మనాభం. ఆ మాటలు విన్న శంకరం చల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. అంత పీడైపోయానా? చిన్నప్పటి నుంచి గడుసుగా ఉంటే చెవిటి మొగుడు అయితే గోల ఉండదని మా అయ్య తెలివిగా నీకు ఇచ్చి చేశాడు నన్ను. ముదనష్టపు సంత నా తలకి కట్టాడు అంటూ అరిచింది గౌరమ్మ. ఆ రోజు నుంచి నేను పడరాని పాట్లు పడ్డాను. నా నోరు వినిపించడమే కానీ నీ చేష్టలు ఎవరికీ కనిపించేవి కాదు. ఇన్ని సంవత్సరాలు అయ్యాక నా పీడ వదిలించుకుంటావా? అసలు గౌరమ్మ అంటే ఏంటో ఇప్పుడు చూస్తావంటూ రంకెల వేస్తూ కోళ్లు ఉన్న బుట్టను కాలితో ఒక్క తన్ను తన్నింది గౌరమ్మ. ఆ కోళ్లు చెల్లాచెదురుగా ఎగిరి పద్మనాభం గారి మీదకు ఎక్కాయి. పద్మనాభం గారి దగ్గర ఎప్పుడూ ఉండే కర్ర విసిరి కొట్టాడు గౌరమ్మ మీదకు. కోడి వెనక పరిగెత్తుతున్న గౌరమ్మకు అది తగలలేదు. ఇంతలో టామీ వచ్చి కోళ్లను వెంబడించింది ఆటకాయితనంగా. కోళ్లు బయటకు పరిగెత్తాయి. వాటిని వెతుక్కుంటూ గౌరమ్మ వెళ్ళింది. పాపం రాధమ్మ అటక మీద కోడిగుడ్డు పెట్టిందేమో చూడమ్మా, ఒక ఆమ్లెట్ తగలై నా ముఖాన అన్నారు పద్మనాభం. రాధమ్మకు భయంగా ఉంది. అటు వదిన పాపం కోళ్ల కోసం వెళ్ళింది. ఆమె వెనకే టామీ కూడా వెళ్ళింది. టామీ కోసం రాజీ వెళ్ళింది. రాజీ కోసం శంకరం కూడా వెళ్ళాడు. కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా ఆమ్లెట్ వేయాలంటే ఏంటో అన్నయ్య కూడా మరీ చాదస్తం అనుకుంది రాధమ్మ. అటక మీద కోళ్ళు ఉన్నాయన్నయ్య, చూస్తాను అంది రాధమ్మ. ఏంటి గౌరమ్మ, చీర ఎగ్గొట్టుకుని వస్తున్నావు అంది నవ్వుతూ కాంతమ్మ. ఒక పక్కన కోళ్ల కోసం వెంబడిస్తున్న తనని చూసి గమనించి కావాలని వెటకారంగా అడుగుతున్న కాంతమ్మకు, మరే 2 సందుల అవతల నీ మొగుడు ఎవతనో ఉంచుకున్నాడంటగా, అది చూద్దామని అంది ఇంకా ఎటకారంగా గౌరమ్మ. దారిని పోయే దాంతో నాకెందుకు అనుకోక బురదలో రాయి వేశాను, ముదనష్టపు గోల అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది కాంతమ్మ. రాజీ, ఎందుకు ఇలా వచ్చావు అంటూ శంకరం కోప్పడి రాజీ చేయి పట్టుకున్నాడు. టామీ అంటూ అరిచింది రాజీ. రాజీని చూసి టామీ వెనక్కు తిరిగింది. వాళ్ళను చూసి గౌరమ్మ, అమ్మ కోసం రాలేదది, కుక్క కోసం వచ్చింది, చెమిటి మాలోకం, కూతురు కదా,
పొగరు ఎక్కువ వాళ్ళ ఇత్తనాలకి అంటూ తిట్టుకుంది మనసులో గౌరమ్మ. రాజీ, నువ్వు వెళ్ళు, నేను అత్తయ్యకు సహాయం చేస్తానన్నాడు శంకరం. వద్దులే బావా అని అమ్మకి ఏమో కోపం ఎక్కువ, బావకేమో వివరం తక్కువ అని మనసులో అనుకుంది రాజీ. ఒకటి దొరికింది, ఇంకొకటి దొరకలేదు అని ఒక కోడిని సంకలో పట్టుకొని ఇంకో దాని వెంట వెళుతుంది గౌరమ్మ. ఆ వెళ్లే కోడి ఎగరటంతో దాన్ని పట్టుకుందామన్న తొందరలో శంకరం అదిరిపాటుగా గౌరమ్మకు తగిలాడు. గౌరమ్మ చేతిలో కోడి పెట్ట ఎగిరిపోయింది. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు తిక్కల మేళం అంటూ వెనక్కి చూసింది రాజీ, కనుచూపు మేరలో లేదు అని. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, నీ పిచ్చితనంతో చస్తున్నానంటూ తిట్టిపోసింది గౌరమ్మ. బిక్కముఖం వేసుకుని నుంచున్నాడు శంకరం. చాలే బాబు, నీ ముఖం చూడలేకపోతున్నాను, వెళ్ళు అంది గట్టిగా గౌరమ్మ. పాపం, అత్తయ్య చేతిలో కోడి కూడా ఎగిరిపోయిందని బాధపడ్డాడు శంకరం. ఇంతలో అటుగా వెళ్లే కుర్రోడు 2 కోళ్లను పట్టుకుని గౌరమ్మకిచ్చి నాకేవైనా ఇవ్వమ్మా అన్నాడు. రా ఇంటికి, ఒక ముద్ద బువ్వ తిందువు గాని అంది గౌరమ్మ. బువ్వ వద్దు, డబ్బులు కావాలి నాకు అన్నాడు వాడు. ఇంటికి వెళ్ళాక పోపుల పెట్టెలో డబ్బులు తీసి ఇవ్వబోతుంది గౌరమ్మ. ఈ ₹1 నాకెందుకు, నువ్వే ఉంచుకో అని విసిరి కొట్టాడు వాడు. ఇంత పొగరు ఉంది కాబట్టే అలా దేశాలమ్మట తిరుగుతున్నావు వెధవ అంటూ తిట్టింది గౌరమ్మ. వాడికి కోళ్లు అమ్ముతున్నావా ఇప్పుడు ఎందుకు అన్నాడు పద్మనాభం. లేదు అని డబ్బులు చూపించింది చేతిలోనివి గౌరమ్మ. ఓహో, డబ్బులు కూడా కట్టేశాడా అన్నాడు పద్మనాభం. గౌరమ్మ లోపలికి వెళ్లడంతో ఆ మాట వినిపించుకోలేదు. ఆ వచ్చినవాడు ఈయనకి చెవుడులా ఉంది అని అనుకుని పద్మనాభం గారికి నమస్కారాలు పెట్టి ఒక కోడిని సంకన పెట్టుకుని చకచకా వెళ్ళిపోయాడు. పెద్దల పట్ల ఎంత భక్తి ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది అని మురిసిపోయాడు పద్మనాభం. బయటకు వచ్చిన గౌరమ్మ గంప కింద ఇంకో కోడి ఏది అంటూ అరిచింది. సరే, ₹1 ఇద్దాం కదా అని లోపలికి వెళ్ళా. కోడి ఏది అని పద్మనాభం గారి వైపు చూసి సైగ చేసి గట్టిగా అడిగింది. డబ్బులు తీసుకున్నావుగా, పట్టుకుపోయాడు, నాకు నమస్కారాలు కూడా పెట్టాడు, దీవించాను. ఈ రోజుల్లో అటువంటి కుర్రాళ్ళు ఉండరు అన్నారు పద్మనాభం. ఓరి నీ తెలివి సంతకెళ్ళ, వాడు మన కోడిని ఎత్తుకుపోయాడయ్యా అంటూ గగ్గోలు పెట్టింది గౌరమ్మ. బయటకు వెళ్ళి చూసింది. ఎందుకుంటాడు, చక్కగా కోడిని పట్టుకుని పోయాడు. ఇంట్లో ఇంతమంది మనుషులు ఉన్నారు, కుక్కను కూడా పెంచుతున్నారు. దానికోసం పరుగులెత్తి అబ్బురంగా దాన్ని ఒడిలో పెట్టుకుని పెంచుకుంటుంది. దండాలు పెట్టాడని ఆ చెవిటిమాలోకం మురిసిపోతున్నాడు. కూతురుతో చెప్పుకుందామంటే దానికి మరింత కోపం. అయ్యో, కోడిని పట్టుకుపోయాడ్రా దేవుడా అంటూ కూర్చుని ఆడవడం మొదలుపెట్టింది గౌరమ్మ. అన్నీ వింటున్న శంకరానికి అర్థమయ్యింది విషయం. రవిని ఇంటికి రమ్మన్నాడు కదా, వాడికి ఆ సంగతి చెప్పాడు. నీకెదురుగా ఎవరన్నా ఆకుపచ్చ లాగు నీలిరంగు బనీను తొడుక్కున్న కుర్రవాడు కానీ ఎదురైతే వాడి చేతిలో కోడి మనది, వాణ్ణి ఆపు అని చెప్పాడు. రవి చాలా తెలివైనవాడు. తన ఎదురుగానే వస్తున్నాడు అప్పుడే ఆ కుర్రాడు కోడితో. కోళ్ల దొంగ అంటూ పెద్దగా అరిచి జనం పోగయ్యేలా చేశాడు. వాడిని పట్టుకున్నాడు. దొరికాడు శంకరమన్న అంటూ ఫోన్ చేశాడు రవి. రవికి తెలుసు ఆ అబ్బాయి. వాణ్ణి వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు రవి. కోడిని లాక్కుంది గౌరమ్మ. వాడికి ఒక ₹5 ఇచ్చి పంపించేశాడు శంకరం. గౌరమ్మ చూడకుండా. ఎట్లా అయితేనే కోడిని పట్టుకున్నాడు, సమర్థుడే అల్లుడు అని మురిసిపోయింది గౌరమ్మ. గౌరమ్మ సంతోషపడటంతో రాధమ్మకు కూడా సంతోషం కలిగింది. ఇవాల్టికింతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం. బాయ్. నా కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.